ఒక్కసారి ఒక రైతుగా ఒక ఆవేదన మీరు ఆలోచించండి. సంవత్సరం 3 నెలలు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చి రైతులందరి మధ్య హామీ ఇచ్చి సంవత్సరం 3 నెలలు అయిన తర్వాత కూడా రైతులకు నష్టపరిహారం రాకపోతే రైతుల్లో ఆవేదన ఉండదు అధ్యక్ష. నేను చెప్పిన మాట నేను రెచ్చగొడతానని చెప్పలా. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చెప్పిన కాంపెన్సేషన్ ఒకటి నెక్స్ట్ చెప్పండి సార్. నేను చెప్పేది నండి సార్. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల్లో నేను కనుక ఏదన్నా ఆయన మాటల్ని వేరే విధంగా వక్రీకరించే చెప్పండి ఈ సభలో. ఎందుకంటే మాకు కావాల్సింది మా జిల్లాలో ఉన్న మిర్చి రైతుకి న్యాయం జరగాలని మా ఆవేదన తప్పితే ఇక్కడ రాజకీయాల కోసం కాదు. మేము స్పష్టంగా కోరుతాం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. ఈ నష్టపరిహారం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే కాలిపోయిన మిర్చికి సంబంధించిన డబ్బులు రాక రైతు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అంటే సంవత్సరం 3 నెలలు వేచి చూసినా కూడా రైతులకి నష్టపరిహారం ఇవ్వలేని దయనీయ పరిస్థితిలో మనం ఉన్నామంటే ఒక్కసారి మానవత్వం ఉన్న మనుషులుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కోరుతా ఉన్న మంత్రి గారిని ఈ సభలో స్పష్టంగా ఒకటి చెప్పాలి. సంవత్సరం 3 నెలల కాలం రైతాంగం ఎదురు చూశారు. ఎప్పుడు లోపు మిగతా రైతులకు నష్టపరిహారం ఇస్తారో స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా అధ్యక్ష కలెక్టర్ గారిని చాలా సార్లు అడిగాం. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పేర్లు బహిర్గతం చేయండి. దానివల్ల ఎవరన్నా అక్రమార్కులున్నా ఎవరైతే, ఎందుకంటే అధ్యక్ష అక్కడ మార్కెట్ యార్డ్ కమిటీ వాళ్ళే రికార్డ్స్ కాలిపోయినాయి అని చెప్పారు. తప్పుడు రికార్డ్స్ సృష్టించి అనర్హులకు డబ్బులు రావడానికి కారణంలో మార్కెట్ కమిటీ అధికారులు వారి యొక్క యాజమాన్యం భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి ఆ యొక్క వివరాలన్నీ మేము కలెక్టర్ గారిని కోరాం అధ్యక్ష. ఈ నష్టపోయిన వివరాలన్నీ కూడా అవసరమైతే ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి గవర్నమెంట్ తరఫున. నిజమైన రైతుకు న్యాయం జరుగుతుంటే అధ్యక్ష ఇక్కడ రోసే గారు చెప్పారు ఇక్కడ మొన్న ఏదన్నా ఉంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టుకోమని చెప్పారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెడితే కూడా సమాచారం ఇవ్వలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఇక్కడే సార్ ప్రాబ్లం వచ్చింది. పక్కన ఆఫీసర్స్ ఉంటారు, కొద్దిగా కనుక్కోమనండి. 2,51,746 టిక్కీలు తగలబడినాయి అధ్యక్ష. దానిలో ప్రభుత్వం ఇచ్చింది ఎవరికి? 90,92,000 టిక్కీలు రైతులుగా గుర్తించి వాళ్ళకు మాత్రమే 11 కోట్ల రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. అది మీరేదో మేము రైతులు మొత్తానికి ఉదారంగా ఇచ్చామనే మాట వాస్తవం కాదు. ఇంకా 1,60,000 టిక్కీలకి ఇన్సూరెన్స్ కమిషన్ ఏజెంట్స్ బాధ్యత అని చెప్పి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు. మేము కోరుతా ఉంది మిమ్మల్ని ఒక్కటే, మీరు ప్రభుత్వంగా ఆ 1,60,000 టిక్కీలకు కూడా కాంపన్సేషన్ ప్రభుత్వం పరం నుంచి ఇచ్చేయండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఎందుకంటే సంవత్సరం 3 నెలలైనా కూడా ఇవాళ వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్ అయిన పరిస్థితి లేదు. కాబట్టి ఆ 1,60,000 టిక్కీలకి ప్రభుత్వం నుంచి ఇప్పించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీకు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. మీ యొక్క ఉదారతని, మీ యొక్క విశాల హృదయాన్ని, మీ యొక్క మానవతని చాటుకొని ఆ 1,60,000 టిక్కీలకి ఏదైతే ఇంకా కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందో వాళ్ళకి దయచేసి ఇప్పించండి. ఈ గుండె మీద చేసుకొని నేను చెప్తా ఉన్నా, నేను చెప్పిన మాటలో ఏదైనా తప్పు కనుక ఉంటే ఇక్కడికిక్కడే నా యొక్క రిజిగ్నేషన్ స్పీకర్ గారికి ఇచ్చేసి ఈ సభ నుంచి నేను బయటకు వెళ్ళిపోతా. దానికి కట్టుబడి ఉన్నాను. మీరు అక్కడ నుంచొని చెప్పిన మాటకి మీరు కట్టుబడి ఉన్నారా? కాబట్టి దయచేసి ఆ 1,60,000 మంది ఎవరైతే ఉన్నారో, ఇంకొకటి అధ్యక్ష, ఎందుకంటే ఈ 1,60,000 మందిని ట్రేడర్స్ గా కమిషన్ ఏజెంట్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ బాధ్యత అని చెప్పారు తప్పితే ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ 1,60,000 మందికి సంబంధించిన రైతుల యొక్క వివరాలు కూడా ఇవాళ ఇన్సూరెన్స్ ఏజెన్సీకి మార్కెట్ కమిటీ వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారు నవ్వటం కాదు, దయచేసి కోరుతా ఉన్నా, ఇది మా జిల్లా మిర్చి రైతుల ఆవేదన, అది గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. మినిస్టర్ గారు, వాట్ ఈస్ ద గవర్నమెంట్ సార్? ముఖ్యమంత్రి గారు ఒకటి, మంత్రి ఒకటైతే కాదు కదా సార్. ముఖ్యమంత్రి గారు సభానాయకుడు సార్. ఆయన చెప్పే ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది, మాట్లాడే ప్రతి మాటకి విలువ ఉంటుంది సార్. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచొని ఒక మాట చెప్పారు, మంత్రి గారు ఒక సమాధానం చెప్పారు. అంటే గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రిది ఒక మాట, మంత్రిది ఒక మాటగా భావించాలా సార్? మీరు ప్రొటెస్ట్లకు ఉండండి. ఎందుకంటే మేము కోరుతా ఉంది ముఖ్యమంత్రి గారిని ఇప్పటికి కూడా, ఎందుకంటే 1,64,000 మంత్రి గారు చెప్తా ఉన్నారు,
1,64,000 టిక్కీలు అవి కమిషన్ ఏజెంట్స్ అని సార్ మార్కెట్ యార్డ్లోకి తెచ్చిన నరేంద్ర గారు సార్, నేను మధ్యలో వచ్చాను ఈ క్వశ్చన్కి 1 minute. మినిస్టర్ గారు చెప్పిండేది ఏమంటే 1 minute ప్లీజ్. రైతులకు సంబంధించి 90,000 టిక్కీలకు ఎంతో ఇచ్చాము, మిగతాది కలెక్టర్ దగ్గర ప్రాసెస్లో ఉంది, లేట్గా వచ్చినాయి క్లెయిమ్స్, దానికి వెరిఫికేషన్ జరుగుతోంది, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అని చెప్పారు. దట్ ఈస్ వాట్ ఈ సెట్. సార్ సో దానిపైన మీరు ప్రొటెస్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి, దెన్ ఐ విల్ ఆస్క్ ది మినిస్టర్ టు. సార్ మా ప్రొటెస్ట్ ఎందుకంటే సార్ ముఖ్యమంత్రి గారేమో ఈ 2,54,000 టిక్కీలకి చాలా ఉదార హృదయంతో మేము డబ్బులు ఇచ్చామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు.